హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని కొత్తగా వీడియో చేసిన ఉంటే ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి జాబ్ అప్డేట్స్ గురించి డౌట్స్ ఉన్నా సరే కింద ప్లేలిస్ట్స్ ఉంటాయి. వెళ్ళి ఆ ప్లేలిస్ట్లో మీకు డౌట్ ఉన్న థంబ్నెయిల్ అయితే కనబడుతుంది. ఆ థంబ్నెయిల్ వెంటనే వెళ్ళి ఓపెన్ చేసి చెక్ చేసుకోండి గైస్. ఆ జాబ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకైతే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మన వాట్సాప్ గ్రూప్స్లో లేని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి, ఎందుకంటే ఫాస్టెస్ట్గా అయితే మన జాబ్ అప్డేట్స్ గురించి అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాం. అండ్ ఇప్పుడైతే మనం మెయిన్ ఎస్ఎస్ఆర్ నేవీ గురించి అయితే వీడియో చేయబోతున్నాం. పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను, మీరు లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ అయితే నెక్స్ట్ ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి, జీడీ ఈవెంట్స్ అండ్ ఎగ్జామ్ గురించి అయితే మీకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో కాదు, ఆ వీడియోస్ అనేవి మీ ఎస్ఎస్సికి సంబంధించిన ప్లేలిస్ట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్కి వెళ్ళి ఎస్ఎస్సికి సంబంధించిన ప్లేలిస్ట్కి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆర్పిఎఫ్కి సంబంధించిన ఆర్పిఎఫ్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే. అండ్ ఇప్పుడైతే ఎస్ఆర్ నేవీకి సంబంధించిన అయితే మనకైతే ఈ సంవత్సరం 2003 నుంచి అయితే ఎలిజిబిలిటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2003 to 2007 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది ఏంటి అనేది మీకు పూర్తిగా పీడిఎఫ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తే అయితే మీకు అర్థమవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇలా నోట్తో చెప్తే మీకు అర్థం కాదు. ప్రజెంట్ అయితే నేను పీడిఎఫ్ అయితే చూపిస్తాను, మీరు చూడొచ్చు గైస్. అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. అండ్ మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. దాని గురించి నేను లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. వ్యూవర్స్, మీకైతే పీడిఎఫ్ అందరికీ కనబడుతుంది కదా, కనబడుతున్న ప్రతి ఒక్కరు అయితే కామెంట్ బాక్స్లో హ్యాండ్ రైస్ చేయండి. అండ్ ఇప్పుడైతే మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఇండియన్ నేవీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తున్న ప్రతి పాయింట్ మీరు కరెక్ట్గా గమనించవచ్చు. ఇదైతే ఓన్లీ అన్మ్యారీడ్స్కి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. అన్మ్యారీడ్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి కూడా ఎలిజిబుల్ అవుతుంది గైస్. మనం ఇక్కడ ఎలిజిబిలిటీస్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను కదా, అన్మ్యారీడ్ మెయిల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి కూడా ఎలిజిబుల్ అవుతుందని. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 10+2 విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అయితే కన్ఫర్మ్గా ఉండాలి ఎస్ఎస్ఆర్ అప్లై చేసిన ప్రతి ఒక్కరికి మాత్రం. లేదు అంటే ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు, 3 years డిప్లొమా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు గైస్. లేదు 2 years వొకేషనల్ కోర్స్ తీసిన వాళ్ళు, సబ్జెక్ట్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ గైస్, మీ అందరికీ ఇప్పుడు ఈ నోట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కరెక్ట్గా గమనించవచ్చు. ఈ నోట్లో ఉన్న పాయింట్ ఏంటంటే మనకి ప్రతి ఒక్కరి దగ్గర ఒరిజినల్ నా మార్క్ షీట్స్ అయితే ఉండాలి. ఎందుకంటే స్టేజ్ 2కి వెళ్ళేసరికి మీ ఒరిజినల్స్ అనేవి చూపించమంటారు. అప్పుడు మీరు చూపించకపోతే మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏజ్ వచ్చేసి చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఏజ్ వచ్చేసి November 1st, 2003 నుంచి 30th April 2007 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఈ నోటిఫికేషన్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. ఇది మీరు కరెక్ట్గా గమనించవచ్చు, మిగతా వాళ్ళకి ఎలిజిబుల్ అవ్వదు. ఇది ఆల్రెడీ అగ్నిపథ్ స్కీమ్ అని కూడా మీకు తెలిసిందే కదా, అగ్నివీర్ స్కీమ్ అని మొత్తం మీకు తెలిసిందే కాబట్టి మీ మిగతా పాయింట్స్ అయితే స్కిప్ చేయడం అయితే జరుగుతుంది. ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్, అవి మాత్రమే. అండ్ ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2 ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడొచ్చు. మనకి స్టేజ్ 1 వచ్చేసి స్టేజ్ 1లో మనకి షార్ట్ లిస్టింగ్ అయిన వాళ్ళు మాత్రమే స్టేజ్ 2కి మాత్రం ఎలిజిబిలిటీ అవుతారు. మనకి ఫస్ట్ స్టేజ్ 1 వచ్చేసి ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది, ఇండియన్ నేవీ ఎంట్రన్స్ టెస్ట్. అది ఎలా ఉంటుందనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడొచ్చు. 100 మార్క్స్కి అయితే మనకి ఆ పేపర్ ఉండడం అయితే జరుగుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. దీనికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న లాస్ట్ వరకు అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, నేను స్క్రోల్ చేస్తున్న పాయింట్ మాత్రమే చూడండి. అండ్ ఇదైతే ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి 4 సబ్జెక్ట్స్ మీద అయితే ఉంటుంది. ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ అవేర్నెస్. ఈ 4 సబ్జెక్ట్స్ మీద అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ మనకైతే 10+2 సిలబస్ మీద అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది, అది కూడా గమనించవచ్చు. మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి 1 hour అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ అయితే నేను తర్వాత మళ్ళీ వీడియో చేసి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏమేమి ఉంటున్నాయి సబ్జెక్ట్స్ ఏంటి అనేది, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి దేని నుంచి అనేది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు 550 ప్లస్ 18% GST కూడా ఉంది. మనకి నెట్ సెంటర్స్కి వెళ్తే మినిమం 700 to 800 దగ్గర 750 to 800 అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అప్లై చేసినప్పుడు మన ఛానల్ నుంచి కూడా అప్లికేషన్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు లాస్ట్ వరకు వెయిట్ చేస్తే అది ఎలా అనేది అయితే నీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మన స్టేజ్ 2 వచ్చేసి ఇంకో రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ PFT అయితే ఉంటుంది. అంటే మనకి ఏమంటారు, ఫిజికల్ రన్నింగ్ అవి అయితే ఉండడం అయితే జరుగుతుంది. రన్నింగ్ వచ్చేసి మేల్స్కి 6.5 minutes అయితే
1600 మీటర్స్ అయితే రన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ స్క్వాట్స్ వచ్చేసి 20 కొట్టాల్సిన అవసరం ఉంటుంది. అండ్ పుషప్స్ వచ్చేసి 15 కొట్టాల్సిన అవసరం ఉంటుంది. అండ్ బెంట్ నీ సిటప్స్ అయితే 15 అయితే కొట్టాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఫీమేల్స్కి వచ్చేసి 8 మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 1.6 km రన్. అండ్ స్క్వాట్స్ వచ్చేసి 15 స్క్వాట్స్ అయితే కొట్టాల్సిన అవసరం ఉంటుంది. పుషప్స్ అయితే 10 కొట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫీమేల్స్కి, మీరు కరెక్ట్గా గమనించవచ్చు. అండ్ బెంట్ నీ సిటప్స్ వచ్చేసి 10 అయితే కొట్టాల్సిన అవసరం ఉంటుంది. గైస్ మీకు ఈ ఫిజికల్ గురించి అండ్ దీని గురించి అయితే మీకు పూర్తిగా మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి ఎలా చేయాలి ఏంటి అనేది. దాని తర్వాత మనకైతే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. స్టేజ్ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఎన్సీసీ ఉన్న వాళ్ళకి కూడా ఒక ఆఫర్ అయితే ఉంది. వాళ్ళకి ఆఫర్ ఏంటంటే నేను లాస్ట్లో చెప్తాను, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మినిమం హైట్ స్టాండర్డ్స్ 157 హైట్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి గైస్. దానికన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఎవరు అప్లై చేయొద్దు. 157 ప్లస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. 157 ఉన్నా సరే ఎలిజిబుల్ అవుతారు గైస్. అండ్ హైట్ రిలాక్సేషన్స్ అయితే మనకి ఏమి ఉండవు. ఇక్కడ ఐ విజువల్స్ కూడా చూసుకోండి గైస్. మీరు ఐ విజువల్ ఎవరికైనా సైట్ ఉందంటే ఈ 6/12 అండ్ 6/12 6/6 6/6 కలర్ ఈ విజువల్టీ అయితే పక్కా ఉండాలి. ఈ విజువల్టీ లేకపోతే వాళ్ళకి పక్కా డిస్క్వాలిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకైతే చిలక ఐఎన్ఎస్లో అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒడిశాలో. ఇంకా మీకు అవసరం లేని పాయింట్స్, మీరు ఎలిజిబుల్లా కాదా అనేది అయితే మీరు ఇక్కడ వరకు మీరు చూసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడొచ్చు. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 13th మే నుంచి అయితే స్టార్ట్ అయింది. అండ్ 27th మే కల్లా అయితే ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ డేట్స్ అయితే క్లోజ్ అయితే అయిపోతాయి. ప్రతి ఒక్కరు ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. నేను చూస్తున్నా 27th మే కల్లా అయితే లాస్ట్ డేట్. అండ్ మిగతావి అయితే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను గ్రౌండ్ గురించి వాటి గురించి. అండ్ ఇప్పుడైతే మీకు లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను చెప్పాను కదా, ఇప్పుడు నేను దానిలోకి అయితే వెళ్ళిపోవచ్చు. గైస్ మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే చెప్పాను కదా, ఆ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే మనకి మన ఛానల్ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అప్లికేషన్స్ అనేవి మీరు ఎలా అయితే మాకు కాంటాక్ట్ అవ్వాలనేది అయితే మీకు కింద అయితే నెంబర్ ఇప్పుడు ఇస్తున్నాను చూడొచ్చు. ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి డైరెక్ట్గా, లేదు అంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, దానిలో పక్కా యాడ్ అవ్వండి. ఎందుకంటే ఎలాంటి జాబ్ అప్డేట్ వచ్చినా సరే ఫాస్ట్గా అయితే మన జెన్యూన్ అయితేనే, గవర్నమెంట్కి సంబంధించినవి అయితేనే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ గ్రూప్స్లో కూడా పెట్టడం జరుగుతుంది. వెంటనే యాడ్ అయిపోండి గైస్. అండ్ మీరు ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరు ఏ డీటెయిల్స్ పెట్టాలి ఏంటి అనేది అయితే మన ఛానల్ నుంచి వర్కర్స్ అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఏ డాక్యుమెంట్స్ పెడితే మీకు అప్లికేషన్ అయితే పెట్టడం జరుగుతుంది పూర్తిగా. మీకు ఏమైనా, ఎందుకంటే మీరు ఇప్పటి నుంచే ఫాస్టెస్ట్గా అయితే అప్డేట్ అయిపోండి గైస్. ఎందుకంటే మీకు ఏమైనా తప్పులు ఉంటే ఇప్పటి నుంచి మీరు అప్డేట్ చేసుకుంటే లాస్ట్ డేట్ కల్లా అప్డేట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు కదా. ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడు ఆధార్ కార్డ్ 10th సర్టిఫికేట్లో ఒక నేమ్ లేకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి గైస్. లేదు అంటే మీకైతే అప్లికేషన్ పెట్టుకోవడం అయితే జరగదు. ఇది జరిగింది. ఇంకా లాస్ట్ డేట్స్ వచ్చేసి మీకు చెప్పాను కదా గైస్, లాస్ట్ డేట్స్ 13th మే నుంచి అయితే మనకైతే స్టార్ట్ అయింది. 27th జస్ట్ 2 వీక్స్లో అయితే ఈ అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు ఎస్ఎస్ఆర్ నావీ అప్లికేషన్ అయితే పెట్టుకోమని అయితే నేను చెప్తున్నాను. మన వీడియోని తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. షేర్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి అయితే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి షేర్ చేయండి గైస్. జై హింద్ గైస్.